మరి కాసేపట్లో హైదరాబాద్ కలెక్టరేట్ కు వెళ్లనున్నారు కరాటే కళ్యాణి. పాప దత్తు ఇప్పటికే కళ్యాణికి హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ నోటీసులు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా పిల్లలను దత్తత తీసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే అంశంపై కరాటే కళ్యాణి హైదరాబాద్ కలెక్టర్ను స్వయంగా కలిసి వివరణ ఇవ్వనుంది. మరి కాసేపట్లో హైదరాబాద్ కలెక్టరేట్ కు వెళ్లనున్నారు కరాటే కళ్యాణి. పాప దత్తతపై కలెక్టర్ కు వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే కళ్యాణికి హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ నోటీసులు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా పిల్లలను దత్తత తీసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే అంశంపై కరాటే కళ్యాణి హైదరాబాద్ కలెక్టర్ ను స్వయంగా కలిసి వివరణ ఇవ్వనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవానీ అందిస్తారు. భవానీ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో హైదరాబాద్ కలెక్టరేట్ కు వెళ్లనున్నారు కరాటే కళ్యాణి. పాప దత్తతపై కలెక్టర్ కు వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే కళ్యాణికి హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ నోటీసులు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా పిల్లలను దత్తత తీసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే అంశంపై కరాటే కళ్యాణి హైదరాబాద్ కలెక్టర్ ను స్వయంగా కలిసి వివరణ ఇవ్వనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవానీ అందిస్తారు. భవానీ, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ థ్యాంక్ యూ కార్తిక్. గత 4-5 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము కరాటే కళ్యాణి సంబంధించి చాలా దుష్ప్రచారం అయితే జరుగుతుంది అంటూ తను కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో చైల్డ్ లైన్ వారు ఆకస్మికంగా ప్రెస్ మీట్ కి మధ్యలో వచ్చేసి ఆమెను కొన్ని ప్రశ్నలు అడగడము, ఆమె కూడా తనతో మాట్లాడింది. మాకు కొంత సమయం ఇచ్చినట్లయితే పాపకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ని, మీరు అడిగిన ప్రతి డీటెయిల్స్ నేను తీసుకొని వస్తాను, మమ్మల్ని కంగారు పెట్టకండి. కరాటే కళ్యాణి ఆరోగ్యం, అలాగే చిన్నారైనటువంటి కరాటే కళ్యాణి ఎవరినైతే దత్తత తీసుకుందో ఆ చిన్నారి పాప ఆరోగ్యం కూడా బాగోకపోవడం వల్ల మాకు కొంత టైం ఇవ్వండి అనడంతో చైల్డ్ లైన్ లోని సిబ్బంది నిన్న యాక్సెప్ట్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి, కొద్దిసేపటి క్రితమే ఖచ్చితంగా కలెక్టరేట్ లోని సిడబ్ల్యూఎస్ కార్యాలయానికి రావాలి. పాపకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, పాపకు సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికేట్, పాపకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ని తీసుకొని రావాలి అంటూ కూడా సూచించారు. సో అవన్నీ కూడా కరాటే కళ్యాణి యాక్సెప్ట్ చేసింది. ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా సిడబ్ల్యూఎస్ అడిగినటువంటి ప్రతి డీటెయిల్స్ ని కూడా నేను తీసుకొని వస్తానంటుంది. అలాగే సిడబ్ల్యూఎస్ ఇంకొక కొత్తగా కూడా ఈ పాపకు సంబంధించి కాకుండా కరాటే కళ్యాణి గత 12 ఏళ్లుగా పెంచుకున్నటువంటి ఒక బాబుకు సంబంధించినటువంటి వివరాలను కూడా, పూర్తి వివరాలను తీసుకొని రావాలి అనడంతో కరాటే కళ్యాణి అయితే ఈ సిడబ్ల్యూఎస్ అడిగినటువంటి ప్రతి డాక్యుమెంట్ ఇవ్వడానికి రెడీగానే ఉంది. బట్ తన ఆరోగ్య పరిస్థితి వలన కొంత నాకు షివరింగ్ వస్తుంది, నన్ను టెన్షన్ పెట్టద్దు అంటూ కూడా మన మీడియా మిత్రులతో కూడా తెలపడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే జీ తెలుగు కరాటే కళ్యాణిని కూడా సంప్రదించినప్పుడు 3 గంటలకు జరిగినటువంటి కలెక్టరేట్ లో వారు ఏం అడుగుతారో అవన్నీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత నేను జీ తెలుగు స్టూడియో కూడా వచ్చి మీతో నేను మాట్లాడతాను. పబ్లిక్ కి కూడా జీ తెలుగు స్టూడియో తరపు నుంచి నేను చాలా డీటెయిల్స్ ని క్లారిఫై చేస్తానంటూ కూడా మనకి సమాచారం అయితే తాజాగా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే చూసాము. అయితే కొద్దిసేపటి క్రితమే ఆమె కలెక్టరేట్ కి చేరుకున్నారు. అబిడ్స్ లో కలెక్టరేట్ లో సిడబ్ల్యూఎస్ కార్యాలయానికి అయితే వెళ్లారు. ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో వారు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఈమె సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. సమాధానం చెప్పిన తర్వాత తను ఏదైనా ఒక పాప తల్లిదండ్రులు అంటుంది మాత్రము మేము కరాటే కళ్యాణికి దత్తతకి ఇవ్వలేదంటుంది. కరాటే కళ్యాణి కూడా మొదటి నుంచి నేను పాపని దత్తతకి తీసుకున్నానని మీకు ఎవరు చెప్పారంటూ కూడా ప్రశ్నిస్తుంది. సో పాపకి దత్తతకి తీసుకున్నాను అని ఎక్కడైనా మీరు అఫీషియల్ గా మీరు నాకు చూపించినట్లయితే నేను ఖచ్చితంగా సిడబ్ల్యూఎస్ కానివచ్చు, పోలీస్ యాక్ట్ కానివచ్చు, వేసేటువంటి ప్రతి శిక్షని కూడా నేను అనుభవిస్తాను అంటూ చెప్తుంది. కాబట్టి సో ఈ క్వశ్చన్స్ లో పాప తల్లిదండ్రులని అలాగే కరాటే కళ్యాణి కూడా విడివిడిగా విచారిస్తారు. విచారించిన తర్వాత పాపకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరిస్తారు. అక్కడ ఏదైనా సరే డాక్యుమెంట్ తేడా ఉన్నా, పాప తల్లి ఆరోగ్యం బాగోకపోయేసరికి పాప తల్లి పాపకు సంబంధించినటువంటి కుటుంబాన్ని అన్నింటినీ కూడా కరాటే కళ్యాణియే పోషిస్తున్నానంటూ చెప్తున్నారు జనవరి నుంచి. సో
సో ఈ వివరాలన్నింటినీ సేకరిస్తారు. బట్ కరాటే కళ్యాణి మాత్రం ఒకటే చెప్తుంది, పాపని తల్లిదండ్రులకు ఇచ్చేస్తానంటే ఇచ్చేసేయండి, నేను పాప తల్లిదండ్రులు అందరం ఒక దగ్గరే ఉంటున్నాము, నేనేం దత్తతకు తీసుకోలేదు, పాప తల్లిదండ్రుల కుటుంబాన్ని నేను దత్తతకు తీసుకున్నాను అంటూ కూడా చెప్తుంది. సో ఇప్పుడు సిడబ్ల్యూఎస్ లో చైల్డ్ లైన్ వారు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకి ఆమె సమాధానం చెప్తుంది. చెప్పిన తర్వాత ఏమవుతుందని చూడాలి. అటు సిడబ్ల్యూఎస్ మాత్రం చాలా సీరియస్ గానే తీసుకుంది ఇష్యూ. శ్రీకాంత్ రెడ్డిపై దాడికి వెళ్ళేటప్పుడు చిన్నారిని తీసుకుని వెళ్ళటం ఏంటి, చిన్నారికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు, ఆమె అంతా అధికారికంగానే తీసుకుందా అంటూ చైల్డ్ లైన్ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కరాటే కళ్యాణి కూడా క్వశ్చన్ చేస్తుంది, నా మీద కేసు ఎవరు పెట్టారంటే ఇదంతా ప్రోటోకాల్, దీనికి సంబంధించి చైల్డ్ లైన్ ఏ విషయం కూడా మీతో పంచుకోదు అంటూ కూడా చెప్తుంది. సో ఓవరాల్ గా కూడా మరికొద్ది సేపట్లో అయితే మనకి పూర్తి అప్డేట్ అయితే అందబోతుంది. కార్తిక్, భవానీ, ఇది కరాటే కళ్యాణి తల్లి ఏమో దత్తత తీసుకున్నట్టు చెప్తున్నారు, కరాటే కళ్యాణి ఏమో తీసుకోలేదు అని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుందంటారు? కరాటే కళ్యాణి నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. కరాటే కళ్యాణి గారి నాన్నగారికి చాలా మంచి బాండింగ్ ఉంది, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ బాగా స్ట్రాంగ్ గా ఉంది. కరాటే కళ్యాణికి అలాగే తల్లికి బాండింగ్ కొంత తక్కువగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇదంతా మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉంటుంది, తమ మధ్యలో తల్లి కూతుర్ల మధ్యలో గొడవ జరుగుతూ ఉంటుంది, కాబట్టి పూర్తి వివరాలు తల్లికి ఏం తెలియదు, సో ఆ విషయాలు మీరేం పట్టించుకోవద్దు. సో దీనికి సంబంధించి మీడియా మిత్రులు కూడా ఒక ప్రెస్ మీట్ లో తల్లిని మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నప్పుడు కూడా నా విషయాలు మీరు పర్సనల్ గా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తున్నాను అంటూ కూడా నిన్న కరాఖండిగా మీడియా సమావేశంలో అందరి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుందని చెప్తుంది. అయితే డాక్యుమెంట్స్ కనుక ప్రాపర్ గా సబ్మిట్ చేయకపోతే చైల్డ్ లైన్ మాత్రము కరాటే కళ్యాణి దత్తతకు తీసుకున్నటువంటి బాబుని అలాగే పాపని ఇద్దరిని కూడా అక్కడ హోమ్ కి తరలిస్తాము, 14 రోజులు రిమాండ్ లో ఉంచుతాము, పూర్తి డాక్యుమెంట్స్ అందించిన తర్వాతే పాపని కానివచ్చు అలాగే కరాటే కళ్యాణి పెంచుకున్నటువంటి 12 ఏళ్ల బాబుని కానివచ్చు ఇస్తాము, లేదంటే పాప తల్లిదండ్రులకు కూడా పాపని ఇవ్వము అంటూ ఒక విషయాన్ని కూడా బయట పెట్టడం జరిగింది. సో వాళ్ళు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అండ్ ఇంకేదైనా టైం అడుగుతారో తెలుస్తుంది. దీని తర్వాత పూర్తి అప్డేట్ మరికొన్ని గంటల్లోనే మనకి అందబోతున్నాయి. కార్తిక్, రైట్ భవానీ, థ్యాంక్ యూ సో మచ్. ఇక కరాటే కళ్యాణి అరెస్ట్ అవుతారా లేకపోతే బయటపడతారా అనేది చూద్దాం.